అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటిల్లు. ఈరోజు వీడియోలో ఒక మంచి కర్రీ రెసిపీ చూద్దామండి. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా వైట్ రైస్లో వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటంటే దొండకాయ ఉల్లికారం. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పావు కేజీ వరకు దొండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 పావుల వరకు నూనె వేసి 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు ధనియాలు, అలాగే 4-5 వెల్లుల్లిపాయలు వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా కాకుండా లైట్గా కొంచెం ఇలా బ్రౌన్ కలర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. కూరకు తగినంత మనం ఇక్కడే వేసేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చల్లారిన తర్వాత ఉల్లిపాయలు, పప్పు దినుసులు అన్నీ కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కూరకి తగినంత కారం వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు వేసాను. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ బాగా బరకగా కాకుండా కొంచెం మనకి ఉప్మా రవ్వ చేతికి ఎలా తగులుతుందో అలా బరకగా పట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 పావు నూనె వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి. వేసి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. కొద్దిగా సాఫ్ట్గా ఉండాలన్నమాట. దొండకాయలు అనేది సాఫ్ట్గా ఉడికిపోవాలి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా ఉల్లికారం అంతా కూడా వేసుకొని మొత్తం అంతా మంచిగా దొండకాయలకు పట్టేలాగా స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. మీకు అవసరమైతే వాటర్ వేసుకోవాలి అనిపిస్తే వేసుకోవచ్చు. ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. మన దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్లే. వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కూడా చాలా చక్కగా కలుస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో షేర్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.